అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక తల దూకి ఇద్దరి మీద దాడి చేసింది. వాళ్ళేం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే ఆ తల మనిషి వెనుక భాగంలో గట్టిగా కొరికి తన 10 మీటర్ల పొడవున్న జుట్టుతో అతన్ని చుట్టేసింది. భయంతో వణుకుతున్న ఆ మనిషి బయటపడేందుకు ప్రయత్నించాడు కానీ ఎంత కదిలినా జుట్టు వదలట్లేదు. వెనుక నుంచి అతని ఫ్రెండ్ ఏదో ఒకటి చెయ్యి అని అరిచాడు కానీ ఆ తలపై ఎలాంటి ప్రభావం లేదు. అప్పుడే డ్రైవర్ మద్యం బాటిల్ ఇచ్చాడు. అతని ఫ్రెండ్ వెంటనే మూత తీసి మొత్తం బాటిల్ ఆ తల మీద పోశాడు. మత్తులో ఉండగానే డ్రైవర్ లైటర్ ఇచ్చాడు. దాంతో ఆతలకి మంట పెట్టాడు. తల కాలిపోవడం మొదలైంది. అప్పుడు ఒక్కసారిగా ఓ దెబ్బ కొట్టడంతో ఆతల కాలుతూ నేలపై పడిపోయింది. అటు ఒక అమ్మాయి నిద్రపోవడానికి రెడీ అవుతుండగా అకస్మాత్తుగా ఏదో బంతి వచ్చింది. విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆమె మంచం కింద చూసింది కానీ ఏమీ కనిపించలేదు. ఇది నా భ్రమే అనుకుంటూ తిరిగిన వెంటనే ఒక భయంకరమైన తల ఆమెను చూస్తోంది. ఆమె భయంతో మంచం నుంచి దూకి బాత్రూంలోకి పరిగెత్తింది. బయట ఉన్న అన్నయ్య ఆమె కేకలు విని లోపలికి వచ్చేసరికి అమ్మాయి కనబడలేదు. గోడలో పెద్ద రంధ్రం మాత్రమే ఉంది. దాంతో ఏదో భూతం ఆమెను తీసుకెళ్లిందని అతనికి అర్థమైంది. వెంటనే అతను కారడవి లోపలున్న ఒక పాడుబడ్డ ఆలయం దగ్గరికి చేరాడు.